అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సహస్ర సన్వి ఫ్యామిలీ. ఈరోజు వీడియోలో రొయ్యలతో ఒక మంచి టేస్టీ కర్రీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు, బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 నుండి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి వీటిని వేగనిచ్చి ఒక 2 ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కొంచెం దోరగా వేపుకోవాలి. ఆనియన్ త్వరగా వేగడం కోసం సాల్ట్ వేసుకుందాం. ఆనియన్ వేగిపోయింది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసి బాగా వేపుకోవాలి. టమాటా నుంచి వచ్చే వాటరే సరిపోతాయి కర్రీకి. ఎక్స్ట్రా వాటర్ అయితే మనం యూజ్ చేయలేదు. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మన టేస్ట్కు తగ్గట్టు 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. నాకు కొంచెం ఫ్రై పీస్ లాగా ఉండాలంటే ఇందులో టమోటా వేసుకోకుండా ఉంటే సరిపోతుంది. అప్పుడు కూడా టేస్ట్ కూడా బాగుంటుందండి. మసాలా అంతా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు, వీటిలో పసుపు, ఉప్పు వేసి వాటర్ అంతా ఎగిరే వరకు వీటిని ఉడికించి పెట్టుకున్నాను. ఇవి కూడా కర్రీలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా ముక్కలకి అంతా పట్టేటట్టు కలుపుకొని పైనుంచి కొద్దిగా కస్తూరి మేతి చల్లుకుంటే వేడి వేడి రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉండే గుమగుమలాడిపోయే రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రొయ్యల కర్రీని తయారు చేసుకోవచ్చు. ముక్క కూడా జ్యూసీగా, టేస్టీగా చాలా బాగుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయటం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీల కోసం సహస్ర సన్వి ఫ్యామిలీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.